కృపా సత్య సంపూర్ణంగా నీకు వందనము. ఆ నోటను మీ బోరగా వాడు తండ్రి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అయ్యా? మీ ఆత్మవశున్నాయి నేను చెప్తుండగా మీరు నాకు తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై జీసస్. కీర్తన 139. ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. ఈ అధ్యాయంలో మనకి దేవుని సమీపత, పరిపూర్ణ జ్ఞానం మరియు దేవుని శక్తి మహిమపూర్వకంగా దావీదు మహారాజు గానం చేశాడు. దేవుడు మన గురించి ప్రతి విషయాన్ని ఎరిగి ఉంటాడని, ప్రతి క్షణం మనతోనే ఉంటాడని ఈ కీర్తనలో మనకి సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన. ఈ కీర్తన దేవుని అద్భుత గుణాలను పరిశీలించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఇది మన జీవితాలని కృతజ్ఞతతో గడపడానికి ప్రేరణ ఇస్తుంది. ఈ కీర్తనలో మనం ఈ వచనాలను కొన్ని డివైడ్ గా చేసుకుంటే 1 నుంచి 6వ వచనం వరకు మనం మన గురించి దేవునికి అన్నీ తెలుసు అన్న విషయాన్ని ఇక్కడ మనకి ఈ వచనాలు తెలియజేస్తాయి. అలాగే 7 నుంచి 12 వచనాలు ఆయన ఈ సర్వ సృష్టి అంతటా ఉన్నాడని, ఆయన సన్నిధి నుండి మనం పారిపోవడం అసాధ్యమని ఈ 7 నుంచి 12 వచనాలు మనకి తెలియజేస్తాయి. అలాగే 13 నుంచి 16 వచనాలు ఆయన మన సృష్టికర్త అయి ఉండి తన స్వరూపమందు మనల్ని నిర్మించి ఉన్నాడని, మన సృష్టి మనల్ని ఏ విధంగా ఆయన తయారు చేశాడని ఈ వచనాలు తెలియజేశాయి. అలాగే 17, 18 వచనాలు చూస్తే ఆయన తలంపులు ఆయన ప్రజల ఆనందానికి కారణాలు అంటాడు. 19 నుంచి 24 వచనాలు చూసుకుంటే దుర్మార్గానికి వ్యతిరేకంగాను, సత్యానికి న్యాయానికి అనుకూలంగాను దావీదు స్థిరంగా నిలబడి దేవుని స్తుతించడం ఇందులో మనకు తెలియజేస్తున్నాడు ఆయన. మొత్తం ఈ కీర్తన 24 వచనాలతో నిండి ఉన్నాయి. మనం వచనం బై వచనం మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి ఇందులో మొదటి వచనంలోని యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఈ వచనంలో దేవుని సంపూర్ణ జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు దావీదు మహారాజు. దేవుడు మన హృదయాలను పరిశీలించి మన ఆలోచనలను, కోరికలను మరియు కష్టాలను ఎరిగి ఉంటాడని వచనం మనకు తెలియజేస్తుంది. దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఞానం గలవాడు అని దావీదు మనోజ్ఞమైన భాషలో వర్ణించాడు. దేవుడు అంతటా ఉన్నాడని, ఆయనకి అన్నీ తెలుసు. దేవుడు అంటే ఉదాసీనంగా, వ్యక్తిత్వం లేకుండా, ఏదో పట్టించుకోకుండా ఉండడని, దేన్ని చూడకుండా ఎక్కడో ఉండే ఒక అద్భుతమైన ప్రభావం, శక్తి గల వాడని మనం అనుకోక్కర్లేదు అంటాడు ఆయన. ఆయన వ్యక్తిగతమైన ప్రేమమూర్తి, ఆయన సృష్టికర్త. తన ప్రజల జీవితాల్లో అతి స్వల్ప విషయాలను కూడా పట్టించుకునే దేవుడు. భూమి ఆకాశము సమస్తము సృష్టించిన దేవుడు. సూర్య చంద్రుల కాంతి భూమి మీద పడుతూ ప్రతి చిన్న ప్లేస్ లో కూడా ఆ కాంతి పడుతూ ఉంటది. మరి ఆయన సృష్టించిన సూర్య చంద్రులే భూమి మీద కాంతిని విరజిల్లుతున్నప్పుడు మన దాకా వస్తున్న కాంతి మరి ఆయన కనుదృష్టి మన మీద ఉండదంటారా? ఉంటుంది. ఏప్రిల్ రాసిన 4:13 వచనంలో చెప్తాడు, దేవుడు దృష్టికి మన సృష్టిలో ఏది దాగి లేదని. ఆయన దృష్టి దాకి మనం ఏది చేయలేము, అది అసాధ్యం కూడా. అలాగే మరి మనం 2వ వచనం చూస్తే నేను కూర్చుండుటను నేను లేచుటను నీకు తెలియను, నాకు తలంపుల పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అంటున్నాడు ఆయన. అవును, మరి నేను ప్రతి ఒక్కరూ కూర్చుండే చోటు ఆయనకి తెలుసు. మన హృదయంలో ఉన్న ఆలోచనలు గాని దూరం నుండే గ్రహించే దేవుడు. మన ప్రతి క్రియలు పెద్దవైనా లేదా చిన్నవైనా కూడా దేవుడు తెలుసుకుంటాడు. మన ఆలోచనలు ఏర్పడక ముందే దేవుడు వాటిని గ్రహిస్తాడు. బయట కనబడే మన క్రియల కన్నా మన అంతరంగంలో తలంపులు ప్రతిదీ దేవునికి తెలుసు. మత్తయి సువార్త 6:8 వచనంలో అంటాడు, మీరు అడగక ముందే మీకు అవసరమైనది మీ తండ్రి తెలుసుకుంటాడు అని. అవును, మనకి ఏం కావాలి, ఏం అవసరము, మనం ఏం చెయ్యాలి, చెయ్యకూడదు, మన మనసులోని మన హృదయంలోని ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అవి రాకముందే తెలుసుకున్న దేవుడైన. మనం సృష్టించింది ఆయన కాబట్టి ఆయనకు మరుగుపరిచేది, ఆయనకు మరుగున ఉండేది ఏది ఉండదు.
హృదయాంతరములు బయట ఆలోచనలు వేరుండొచ్చు, హృదయాంతర ఆలోచనలు వేరుండొచ్చు, మన దేవుడు హృదయాంతరంగములను గ్రహించగలవాడు. ఆయన మీరు చేసే క్రియలే కాదు, మీరు అంతరంగంగా చేసే ఆలోచనలు కూడా ఆయన గ్రహింపగలడు. ఆయనకి ప్రతిదీ విసిద్ధమే. మరి 3వ వచనం మనం చూస్తే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అని అంటున్నాడు. అవును ప్రభువా, నీవు నా నడకను నా పడకను ప్రతీది గమనించి నా మార్గాలన్నిటినీ తెలిసి ఉన్నావు. నేను ఏ దారిని పోవాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని నా ప్రతి దినచర్యను, నిర్ణయాలను, ప్రతి అడుగును దేవుడు ఎరిగి ఉంటాడు. ఈ వచనం దేవుని మన జీవితాల్లో అనుక్షణం పాల్గొంటుందని మనం గుర్తించాలి. మనం చేసే ప్రతిదీ కూడాను దేవుడికి తెలియదులే, ఆయనకి ఏం తెలుసులే, మనం ఇదిగో ఇంట్లో రూమ్ లో తలుపులు పెట్టుకుని చేస్తే ఆయనకి ఏం తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది? మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మన దేవుడికి మాత్రం తెలుసు. మీరు సామెతలు 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మన మార్గాలు యెహోవాకు స్పష్టంగా కనిపిస్తాయని అంటాడు ఆయన. అలాగే యేషయా 29:15 చూస్తే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని దాచిపెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళకు బాధ తప్పదు అని అంటున్నాడు ఆయన. అవును, ఆయన మరుగుపరిచి మనం ఏమీ చేయలేము. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుసు అనుకుని చీకట్లో తమ క్రియలు చేసే వాళ్ళకి బాధ తప్పదు అని అంటాడు ఇక్కడ దావీదు మహారాజు. మరి 4వ వచనంలో మనం చూస్తే, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇక్కడ మనం నా నాలుక మీద మాట పలకముందే అది ఆయనకు తెలుస్తుందండి. మన నోటిని ఆయన బోరగా వాడుకుంటాడు. మన హృదయంలో ఏది ఉంటే నాలుక నుంచి అదే మాట వస్తుంది అంటారు మన పెద్దవాళ్ళు. నీ మనసులో ఏది ఉంటే అదే మాటని నోట పలుకుతావు అని అంటారు. మనం మాట్లాడక ముందే మన మాటలు దేవునికి అన్ని తెలిసి ఉంటాయి. మనం పలికించేవాడు ఆయనే, దేహం మనదైన ఆత్మ ఆయనదే. కాబట్టి ప్రతి మాట కూడా మన నోటి నుంచి పలికించేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకని మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ముందు ఆయనకి తెలిసే ఉంటాయి. దేవునికి ఇదంతా కేవలం తెలియడం మాత్రమే కాదు, క్షుణ్ణంగా తెలుసంట. ప్రతిదీ ఆయనకి తెలియంది ఏదీ లేదు. ఇది మన మాటలను జాగ్రత్తగా మాట్లాడాలని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. దీనికి రిఫరెన్స్ గా కీర్తన 19:14 వచనం చూస్తే, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగాక, నా మాటలు నీ కంటికి ఆనందంగా ఉండాలని దావీదు మహారాజు మనకి చెప్తున్నాడు ఇందులో. అంటే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆయనకి అంగీకార యోగంగా ఉండాలి. మనకు నోరుంది, నాలుక ఉంది, మనం అధికారంలో ఉన్నామని ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడితే అది దేవుడికి వ్యతిరేకతగా వచ్చే ప్రమాదం ఉంటది. కోపంలో మనం అనేక మాటలు మాట్లాడచ్చు. అటువంటిది మనకి వినాశనానికి మనమే దాన్ని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకని మన ఈ వచనంలో దావీదు దేవుడి ద్వారా మనకు చెప్తున్న నీతి ఏంటంటే, మన నోటిని, మన నాలుకను మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళని, చిన్నవారైనా పెద్దవారైనా, వాళ్ళు హోదాలో ఎక్కువ తక్కువ అన్నది కాదు, కానీ మనం ప్రతి ఒక్కరిలో మనం యేసును చూసి యేసుకి ఏ విధంగా మనం గౌరవిస్తామో ఆ విధంగా ప్రతి ఒక్కరిని గౌరవించడం, మన మాట ద్వారా ఆదరణగా మాట్లాడడం చేయాలని ఇక్కడ ఆయన మన నోటి పెదవులను, మన నోటి నాలుకను, నోటిని అదుపులో ఉంచుకోవాలని ఈ వచనంలో మనకి తెలియజేస్తున్నారు. చాలా మంది జీవితాలు నోటి దురుసుతనంతోనే వాళ్ళకున్న డెవలప్మెంట్స్ కానీ, మార్గాలు క్లోజ్ అవడం కానీ, ఆత్మీయంగా పడిపోవడం కానీ, ఫైనాన్షియల్ గా పడిపోవడం కానీ జరుగుతూ ఉంటది. కోపం గాని, మాట గాని మన అనర్థాలకి హేతు అని మన దేవుడు చెప్తూనే ఉన్నాడు. అందులో ఈ వాక్యం మరింతగా ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో, దేవుడు ఆత్మ కలిగి ఉన్నవాడు దేవుని మాటలు పలుకుతాడు, చీకటిలో ఉన్నవాడు చీకటి మాటలే పలుకుతాడు. ప్రతి విషయంలోని మన నోటిని అదుపుగా ఉంచుకున్నప్పుడు మనం బహుగా ఆశీర్వదింపబడతామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి 5వ వచనం చూస్తే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అన్నాడు. అవును, నీవు నా ముందు, వెనక, కుడి ప్రక్క ప్రతి చోట నా చుట్టూ వైఫైలా ఆవరించి ఉన్నాడు ఆయన.
మనం ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని నమ్మవలసిందే. ఆయన మీద నమ్మకం, విశ్వాసం పెట్టినప్పుడు ఆయన రక్షణాత్మక కవచం మనకి ఏ విధంగా ఉందని తెలియజేస్తుంది ఈ వచనం. ఈ వచనంలో దేవుని రక్షణాత్మక ఉనికిని మనకి వివరిస్తుంది. దేవుడు మన చుట్టూ తన ప్రేమను మరియు మార్గదర్శకతతో నింపుతూ మన భద్రతను చూసుకుంటాడు. ఏషియా 41:10 వచనంలో మనం పరిశీలన చూస్తే, నీకు నేను తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చెయ్యవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకును, నా చేతిలో నిన్ను నిలబెడతానని చెప్పి ఆయన మనకి భరోసా ఇచ్చిన దేవుడు. అవును, అటువంటి దేవుని కలిగి ఉన్నాము. మరి నువ్వు ఎందుకు భయపడతావు? నీకు రక్షణాత్మకంగా ఆయన ఉన్నప్పుడు, మన రక్షణ గురించే కదా ఆయన దిగి వచ్చాడు, మనల్ని విమోచించింది ఆయనే కదా. మరి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదని, మనం ఆయన మీద విశ్వాసంగా నిలబడినప్పుడు, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు రక్షణకర్తగా, మన చుట్టూ ఆయన ఒక బలమైన శక్తిగా మనకు తోడుగా ఉంటాడని ఈ వచనం తెలియజేస్తుంది. దీని రిఫరెన్స్ గా ప్రకటన గ్రంథం 1:17 చూస్తే, ఆయనను చూడగానే చచ్చిన వానిలాగా నేను ఆయన పాదాల దగ్గర పడ్డాను, నా మీద కుడి చెయ్యి ఉంచి ఆయన నాతో ఇలా అన్నాడు, భయపడకు, నేను మొదటి వాడిని చివరి వాడిని అని యోహానుతో మన యేసయ్య చెప్పినప్పుడు, మరి ఆయన అయితే ఎలా ఆత్మీయంగా పరవశించి ఉన్నాడో, ఆనందం పొంది ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ నేనైతే నిజంగా ఈ వచనం చదివినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రభువా మరి అటువంటి కృప మాకు కూడా దయచేయండి, నీ పాదాల దగ్గర మేము అంతా ఉండవలసింది అక్కడే కదయ్యా. మరి ఆ యోహానైతే ఆయన్ని చూసిన విధం మనకి చూస్తే అక్కడే ఉంటామేమో, ఆయన పాదాల పట్టుకుని విడిచేవారు కాదేమో. ఎందుకంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే అంటాడు ఆయన. మరి ఈ మాటలు నిజంగా చెప్పగలవాడు ఒక్క దేవుడే, అది మన యేసయ్యే. మరి అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీవు ముందు వెనక ప్రతి చోట ఆయన నిండి ఉన్నప్పుడు, సర్వవ్యాప్తిగా ఉన్నప్పుడు, ఆయన్ని మనం విశ్వసించి నమ్మినప్పుడు ఆయన మనకి రక్షణకర్తగా, రక్షణ కవచంగా మనకుంటాడు ఆయన అని దావీదు ఈ వచనంలో ఆయన అనుభవాన్ని తెలియజేశాడు. అనేక సందర్భాల్లో దావీదు మహారాజుకి ఆయన చేయవలసిన ప్రతి మార్గాన్ని తెలియజేసి, శత్రువులను ఎదిరించడానికి, శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి, తన శ్రమల నుండి బయటపడడానికి దావీదు మహారాజుకు రక్షణ వలయంగా ఉన్నట్టు ఆ దేవుడు మనకు కూడా రక్షణ వలయంగా ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే 6వ వచనం, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అవును, ఆయన చేసే అద్భుతాలు మనకి తెలియవు, ఆశ్చర్యకార్యములు మనం వివరించలేము. దేవుడు మనకి లేడు, మనకి సమీపంగా లేడు, మనకి దగ్గరగా లేడు, నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చాలా మంది శ్రమల్లో ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆయన చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తూ వదిలిపెట్టే దేవుడైతే కాదు. ఆయన సర్వశక్తివంతుడు. కానీ నిరీక్షణ అన్నది ఒకటి ఉంటుంది. మన విశ్వాసాన్ని మరింత మెరుగుపెట్టి మనం బలంగా సువర్ణంలాగా తయారవడానికి ఆయన మన పట్ల నీవు తట్టుకునే బాధ శక్తిని కూడా ఆయన మనకిస్తూ ఆ నిరీక్షణలో మనకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాడు. రోమా 5:5 చెప్పినట్టుగా ఈ నిరీక్షణ మేము వెన్నదగినది కాదు, పరిశుద్ధాత్మతో మేము సంతోషిస్తూ నీలో గడుపుతున్నాం అని రోమా 5:5 తెలియజేస్తాడు. అవును, మరి దేవుని జ్ఞానాన్ని చూసి దావీదు కూడా ఆశ్చర్యచకితుడవుతాడు, అయ్యాడు కూడా. ఇది మనల్ని ఆరాధన మరియు భక్తితో నింపుతుంది. ఈ వచనం దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది, ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించలేనివి, ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి, దేవుని తీర్పులు ఎంతో లోతైనవి. దేవుడు మనకు సమీపంగా లేడు, మనకి శ్రమల్లో ఆయన మనకు తోడు లేడు, మన బాధలు వింటలేదు, మన గోడు పట్టించుకోవట్లేదు అని మనం బాధపడే క్షణాలు మన హృదయాల్లో కలిగి ఉండవచ్చు. కానీ మనకి అందనంత దేవుడైతే కాదు ఆయన. మనకు తోడుగా మన చుట్టూ ఉంటూ కూడా తన చేయవలసిన ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. కొన్ని విషయాల్లో మీరు ఏదైనా కార్యం జరిగినప్పుడు అది మీరు ఊహించి ఉండకపోవచ్చు. ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు, లేదా ఇంత ఆశ్చర్యమైన కార్యం నా జీవితంలో నేను చూడలేదు అని.
అంటే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలని ఏది కూడా మనం లెక్కించలేము, ఊహించలేము. ఆయన కార్యాలు మన ఊహకు అందనివి. మరి ఈ వచనంలో దావీదు మనకి ఎన్నో తన జీవితంలో జరిగిన అద్భుత కార్యాల గురించి తెలియజేస్తూ ఆయన చేసే కార్యాలను చెప్పడానికి నాకు అంత జ్ఞానం లేదని ఆశ్చర్యపోతున్నాడు. దేవుని వాక్కుని ఎంతగా నేర్చుకుంటే ఆయన తన గురించి వెల్లడించే సత్యాలని ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా ఆయన జ్ఞానంలోని, అలాగే మిగతా అన్నిటిలోనూ మన అందరికన్నా ఎంత ఉన్నతడో అర్థమవుతుంది. ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి ఆయన వాక్యాలను. చేస్తుంటే ఒక్కో రోజు ఒక్కో ఆ వాక్యానికి ఒక్కో అర్థాన్ని తెలియజేస్తాడు. అరే నిన్న ఇలా వచ్చింది దీని అర్థము, ఈ రోజు ఇలా చెప్పారంటే అవన్నీ అన్రివీల్ ఫ్యాక్ట్స్, కొన్ని మనకి తెలియని జ్ఞానాన్ని దేవుడు చదువుతున్నప్పుడు, వాక్యాలని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ వాక్యం ఈ సందర్భంలో ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇంకా అలా జరుగుతుంది అని. అంటే ఒక వాక్యంలోనూ ఉన్న నిగూఢ రహస్యాలన్నీ కూడా బయలుపరిచే జ్ఞానం దేవుడు అయి ఉన్నాడు మనకి. మిగతా అన్నిట్లో మన అందరికన్నా ఎంత ఉన్నతడో అర్థమవుతుంది. అప్పుడు లోకంలో తాను చేస్తున్నదంతా ఆయనకి తెలుసు. ఆయన వెల్లడించిన కొంచెమే మనకి తెలుసుకోగలం. మన బుర్రకు పట్టేంత వరకే, మనం తెలుసుకునగలిగినంత వరకే ఆయన మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మన మార్గాలను, అలాగే మనకు ఇతరులకు చేస్తున్న వాటి గురించి సనుక్కుంటూ ఉండడం అవివేకం. ఆయన మీద నమ్మకం ఉంచుతూ ఆయన్ను స్తుతిస్తూ మన అల్పమైన మనసులను ఆయన అనంత జ్ఞానానికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. అలాగే పౌలు కూడా అంటాడు రోమ 11:33-36 వచనంలో, యూదులతో ఇతరులతో దేవుడు వ్యవహరించే తీరును వివరించి ముగించాడు పౌలు మహాశయుడు. అంత వివరంగా తాను చెప్పలేదని అతనికి బాగా తెలుసు. ఎందుకంటే దేవుడి గురించి బాగా చెప్పాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. కానీ ఆయన కృప బాహుల్యం చప్పున మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ క్షణంలో ఆ సమయస్ఫూర్తిగా మనకి జ్ఞాపక శక్తిని దయచేసి ఏ విధంగా నిన్ను వాడుకోవాలి, ఏ విధంగా వచనం బోధించాలా అన్నది ఆయన మనకు ఆ రోజు ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞాపక శక్తిని దయచేస్తాడు. పౌలు మహాశయుడు అదే అంటాడు, తన ఊహ కూడా అందని రహస్య సత్యాలు మానవ మేధస్సు గుర్తించలేని దేవుడి జ్ఞానం లోతులు ఉన్నాయి. ఇప్పుడు దేవుణ్ణి దేవుడిగా ఉంచి ఆయన స్తుతించడమే తప్ప మనం ఎక్కువగా ఆయన జ్ఞానానికి అందుకోవాలని ప్రయత్నం చేసేది మనం అందుకోలేమని పౌలు మహాశయుడు తన దేవుడిగా గుర్తించి ఆయన స్తుతించాడు. అలాగే మరి 7వ వచనం మనం చూసుకుంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. అవును ప్రభువా, నీ ఆత్మ నుండి మేము దూరంగా వెళ్ళలేము, నీ సన్నిధి విడిచి మేము పారిపోలేము, నీ పరిశుద్ధ ఆలయం నుండి మమ్మల్ని తోసివేయకుము ప్రభువా. దేవుని ఉనికిని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎక్కడ ఉన్నా దేవుని ఆత్మ మనతోనే ఉంటుంది. ఇర్మియా 23:24 వచనంలో అంటాడు, నేను ఆకాశాన్ని మరియు భూమిని నింపుతానని. ఆయన సన్నిధి కాదని మనం ఎక్కడికి పోయినా, పర్వతాలు ఎక్కి కొండల్లో దాక్కున్నా, అలాగే సముద్ర గర్భాల్లోకి వెళ్ళి దాక్కున్నా, ఆకాశాల్లోకి వెళ్ళి అక్కడ మనం ఆకాశం చంద్రమండలాల్లో కానీ ఇప్పుడు ఏదో ఆకాశ స్పేసెస్ వస్తున్నాయి, అక్కడ అయినా నిర్మించిన వాటిల్లో ఉన్నా కూడా దేవుడి హస్తం అక్కడ దాకా వచ్చి మనల్ని కాపాడుతుంది. ఆయన సన్నిధి నుండి మనం తప్పించుకోలేము. ఆయన ఆత్మ నుండి మనం ఎక్కడికి పోలేము. ఈ వచనాన్ని దావీదు మహారాజు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఆత్మ నా దగ్గరే ఉంటుందని, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ప్రభువా, నేను పారిపోలేను, నేనున్న చోటే నువ్వు ఉంటావు, నువ్వు సర్వవ్యాప్తివి అని చెప్పి దావీదు మహారాజు ఈ వచనంలో మనకి సుస్పష్టంగా తెలియజేశాడు. 8వ వచనం, నేను ఆకాశమును ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళం ముందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. అవును, నువ్వు సర్వవ్యాప్తివి, సర్వశక్తివంతుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నేను ఎక్కడికి పారిపోదామని ఆకాశం ఎక్కినా, స్వర్గం ఎక్కినా, పాతాళానికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు. నువ్వు లేని ప్రతి అణువు లేదు, నువ్వు లేని ప్రతి ప్రదేశము లేదు. దేవుని ఉనికి ప్రతి స్థలానికి వ్యాప్తి చెంది ఉంటుంది. ఆనందంలోనైనా బాధలోనైనా దేవుడు మనతోనే ఉంటాడని మనం నమ్మాలి. రోమా 8:38-39 వచనాల్లో అంటాడు,
దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది దూరం చేయలేదు. నిజమైన దేవుని మనం ఎంతగా ప్రేమిస్తే మన దేవుడు అంతగా ప్రేమిస్తాడు మనం. మరి అటువంటి ప్రేమ గల దేవుడు మనం ఎక్కడికెళ్ళినా కూడా అక్కడ మనతోనే ఉంటాడు. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైన, ఉన్నవి అయినను, రాబోయి అయినను, అధికారులైనను, ఎత్తైన లోతునైనను సృష్టింపబడిన మరి ఏదైనా సరే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపో నేరవని పౌలు మహాశయుడు రూఢిగా నమ్ముచున్నానని చెప్తాడు. నిజ విశ్వాసులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ భరితమైన ఆలనా పాలనలో భద్రంగా ఉన్నారని విషయాన్ని పౌలు గట్టిగా చెప్తాడు. ఈ పరీక్షలు ప్రేరణలతో నిండిన ప్రపంచ జీవితం మరి ఆయన నుండి వేరు చేయలేదు. అలాగే జీవితంలో వారికి ఎలాంటి మరణం వచ్చినా అది వారిని క్రీస్తు నుండి వేరు చేయడం అసాధ్యమని, దేవుడి కృపే మనపైన రాజ్యం ఏలుతుందని ఈ వచనంలో దావీదు మహారాజు చెప్తాడు. నేను స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, పాతాళంలో పడుకున్నా నువ్వు అక్కడ ఉన్నావని అంటాడు ఆయన. ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అమితంగా ప్రేమించే దేవుడు. అందుకే ఆయన మన తోడుగా ఉంటాడు అంటాడు. ఇక అలాగే 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. అవును, ప్రభాత కాలము రెక్కలు ఎత్తుకుని సముద్రమున అంత దూరమైన ప్రాంతంలో నివసించినను కూడా దేవుడు నాకు తోడై ఉంటాడు. ఈ వాక్యంలో కీర్తనకర్త దావీదు దేవుని ఉనికి విశ్వవ్యాప్తమైందని చెప్తున్నాడు. మనం ఎంత దూరం వెళ్ళినా దేవుని సన్నిధి నుండి తప్పించుకోలేము. మనకి ఏషియా 40:31 వచనంలో తెలియజేస్తాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలైక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోవుదురు, యెహోవాను ఆశ్రయించిన వారు వేగవంతముగా రెక్కలతో ఎగురుతారంటాడు. అవును, అలాగే మనం ఇర్మియా 23-24 వచనాలు చూస్తే, 23:24 వచనం చూస్తే, తూర్పు నుండి పశ్చిమానికి మనిషి ఎంత దూరం వెళ్ళినా అంతకన్నా ముందే దేవుడు అక్కడ ఉన్నాడు. తప్పించుకుందామని యోనా ప్రయత్నం చేసినా కూడా, యోనా 1:3 వచనంలో ఉంటది, యోనా దేవుడు చెప్పింది కాదని తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు మళ్ళీ యోనా ప్రయత్నాన్ని విఫలపరిచి మళ్ళీ దేవుడు ఎక్కడైతే ఉంచాలనుకుంటాడో అక్కడికే తీసుకొస్తాడు ఆయన. మనం కూడా అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేయడం మన బుద్ధిహీనతే అవుతుంది. దేవుడు చెప్పిన దానికి మనం ఒబే అయ్యి మనం ఆయన ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆయన మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆయన ప్రభాత కాలం రెక్కలను ఎత్తుకుని సముద్రం అంత దూరమైన ప్రాంతంలో నివసించినను మనకు తోడై ఉన్నాడు. ఆయన మనం చెప్పినట్టుగా మనం చేసినప్పుడు, నడుచుకున్నప్పుడు మనకు ఆయన సమీపమే కాదు, మనకు తోడుగా ఉన్న దేవుడు. మరి ఈ వచనంలో దావీదు సుస్పష్టంగా నిత్యము కీర్తిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన ఆత్మను తనతోనే ఉంచుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారి అని. అలాగే మనం 10వ వాక్యం చూస్తే, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని. తాను ఎక్కడ ఉన్నా తన పట్ల దేవుని ఉద్దేశం మంచిదని దావీదుకి దృఢ విశ్వాసం. దావీదు తన తప్పు తాను తెలుసుకొని తనకి దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కూడా దూరపరచుకుని దేవుడిలోని దగ్గరగా ఉండి తనకు మార్గం చూపి కాపాడమే దేవుని ఉద్దేశం అని ఎరిగి అతని మీద అమితమైన నమ్మకం, విశ్వాసం గల దావీదు మహారాజు. అందుకే ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా దేవుడి హస్తం నాకు తోడుగా ఉంది, నన్ను బలపరచును, నన్ను ఆయన చెప్పినట్టుగా నేను చేస్తాను కాబట్టి ప్రతి విషయాన్ని అతను నన్ను బలపరుస్తాడనే నమ్మకం. దేవుని చెయ్యి మనకు మార్గనిర్దేశం చేస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆయన శక్తి మరియు విశ్వాసం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఎంత విశ్వాసంగా దేవుడితో ఉంటామో దేవుడు కూడా మనతో అంత ప్రేమగా మనల్ని ఆదరిస్తూ, ఓదార్స్తూ ఉంటాడు ప్రతి విషయంలోని. అందుకే మనకి ఏషియా 41:10 వచనంలో, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునా అంటాడు ఆయన. అవును, ఆయన పట్ల విశ్వాసం, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన యందు విశ్వాసంతో నిలిచిన ప్రతి విశ్వాసిని కూడా ఆయన తన దక్షిణ హస్తంతో ఆదుకొందును. ఎందుకంటే ఆయన మనకి ఆదరణకర్త, రక్షణకర్త. ఆయనందు మనం నిలబడినప్పుడు
ఆయన మనల్ని ఎంతగానో శత్రువుల బారి నుండి కూడా మనల్ని రక్షించే దేవుడు. అలాగే వాక్యం 11-12 వచనాలు చూసినప్పుడు మనుషులు చీకట్లో తమ అసహ్య క్రియలు చేస్తారు, అలా చేసే మనుషులకు కనిపించదు కాబట్టి దేవునికి కూడా కనిపించదు అనుకుంటారు వాళ్ళు. కానీ దేవుడికి ఆయన దృష్టి చీకటైనా వెలుగైనా ప్రతి విషయము ఆయనకి గోచరమే. కానీ కొందరు మూర్ఖులు అనుకుంటారు, నేను 4 గదుల్లో చేస్తున్నా కాబట్టి ఎవరికి తెలియదు, నాకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు అనుకుంటారు. అది భౌతికంగా మీరు ఆలోచించే ఆలోచనలే తప్ప ఆధ్యాత్మిక దేవుడి దృష్టిని ఎవరు మరుగుపరచలేరు. 11వ వచనంలో మనం ఈ వచనం చూస్తే, నిశ్చయంగా చీకటి నన్ను మరుగు చేయును, నా చుట్టూ వెలుగు రాత్రికి అవును అని నేను చెప్పిన ఎడల. చీకటి అనేది లేదా పాపం మనల్ని దేవుని నుండి దాచలేవు. ఆయన సమీపం ఎల్లప్పుడూ మనతోనే ఉంది. మనం పాపంలో పడినా చీకటిలో ఉన్నా దేవుడు మనం సమీపంగానే ఉంటాడు. కానీ దేవుడు మనం చూస్తాడు కానీ మనం ఆయన్ని దర్శించలేము. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దేవుని కాంతి చీకటిలో ప్రకాశించునని. అవును, మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నా కూడా మనం ప్రకాశించగలుగుతాం. ఆయన ఆత్మశక్తితో మనల్ని నింపినప్పుడు, ఆత్మ మనలో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తితో నింపబడతామని, మనం వెలుగై ఉంటాము, అనేక మందికి వెలుగునిస్తాము. ఇంకా 12వ వచనం చూస్తే, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అని అంటున్నాడు దావీదు మహారాజు. అవును, చీకటి కూడా మాకు చీకటిగా ఉండదు. దేవుడిలో ఉన్నప్పుడు రేయింబౌలు ధ్యానిస్తున్నప్పుడు చీకటి ఏది, రాత్రి ఏది, పగలేది అన్న తేడా మనకు తెలియదు. ఆయనలో ఆత్మలో ఉన్నప్పుడు మనం సుదీర్ఘంగా ఆయన ఆత్మలో లీనమై మనం పరవశిస్తూ ఉన్నప్పుడు మనకి రాత్రి పగలన్న విషయం కూడా తెలియదు. మనకి కీర్తన గ్రంథంలో ఉంటది, రేయింపగలు నన్ను ధ్యానించువాడు ధన్యుడని. అలాగే దేవుడు చీకటి మరియు వెలుగును ఒకేలా చూస్తాడు. మనమే చీకటిని ఇది రాత్రి అని, ఇది పగలని దేవుడు ఏర్పరిచి ఇచ్చినప్పుడు మనం ఆలోచనలో భౌతికంగా ఆలోచిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు మనం నిరంతరం స్తుతింపదగిన దేవుడు, ప్రతి క్షణం ఆయన స్తుతించమని ఆరాధించమని చెప్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు దేవుడు చీకటి మరియు వెలుగు ఒకేలా చూస్తాడు కాబట్టి ఆయనకు దృశ్యం మరియు జ్ఞానం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంటుంది. 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడి కాంతి, ఆయనలో చీకటి లేదని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఈ కీర్తన మనం సుదూర జ్ఞానము, సమీపత మరియు ప్రణాళికను చక్కగా తెలియజేస్తుంది మన జీవితాల్లో. ఈ కీర్తన మన జీవితాలను భక్తి, కృతజ్ఞత మరియు దేవుని చిత్తానికి సమర్పణతో గడపాలని పిలుపునిస్తుంది. ఈ కీర్తన మన హృదయాల్లో దాచుకుంటూ దేవుని శాశ్వత మార్గంలో మనం నడవాలని మన అందరం ప్రార్థిద్దాం. కృపామయుడు, ఆయన కనికరం నిరంతరం మన మీద ఉంటుంది. మనల్ని సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన ఆయన మన పట్ల తన ప్రేమను, మన పట్ల ఆప్యాయతను, మన పట్ల ప్రణాళికను కలిగి ఉన్న దేవుడికి ఆయన చిత్తాన్ని బట్టి మన జీవితాలను అర్పించుకుంటూ మనం ఆయన సేవలో, ఆయన చూపిన మార్గంలో మనం నడిస్తే మనంతట ధన్యులు మరొకరు ఉండరని, రాబోయే పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉంటుందని ఆ దేవాది దేవుడిని మనం అడిగి వేడుకుందాం ఈ కీర్తన ద్వారా. ప్రైజ్ లా, దేవుడికి స్తోత్రం.